బ్రేకింగ్ న్యూస్ రేపు లగ్గుచెర్లకు తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ నిజ నిర్ధారణ కమిటీ వెళ్లనుంది. లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ తిరుపతి వర్మ ఆధ్వర్యంలో కమిటీ పర్యటించనుంది. ఉదయం 11 గంటలకు గ్రామంలో పర్యటిస్తారు. రైతులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఓచు హేమ. సంచలనం రేపినటువంటి లగచర్ల ఘటన అనేది దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రాసెస్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కానివ్వండి, అదేవిధంగా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ పట్నం ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి వాళ్ళని వెళ్ళి కలుస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం అసలు లగచర్లలో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నంలో కూడా ఉన్నారు. నిన్న కోదండరామ్, అదేవిధంగా కొంతమంది రైతు కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి లగచర్లలో పర్యటన చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులతో కూడా మాట్లాడారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, నిజంగా ఒకవైపు ఎవరైతే అపోజిషన్ బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారంలో నిజం ఎంతుంది, అసలు ఆ రోజు అధికారులు వచ్చినటువంటి సమయంలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా నిన్న వెళ్ళి రైతు కమిషన్స్తో పాటు కోదండరామ్ తెలుసుకున్నారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు లగచర్లకు ఇటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి లీగల్ టీం, నిజ నిర్ధారణ టీం కూడా వెళ్ళనుంది. ముఖ్యంగా ఈ లీగల్ టీంకి అధ్యక్షుడిగా అటు పొన్నం ప్రభాకర్తో పాటు అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ తిరుపతి వర్మ ఆధ్వర్యంలో కూడా ఈ పర్యటన కొనసాగుతుంది. రేపు 11 గంటలకు లగచర్ల గ్రామానికి చేరుకోనున్నారు. చేరుకున్న తర్వాత పూర్తి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడనున్నారు. ముఖ్యంగా అసలు ఏం జరిగింది, నిజ నిర్ధారణ ఏంటి తెలుసుకునే పనిలో అయితే ప్రస్తుతం ఈ కమిటీ వెళ్ళబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక్కసారి మనం లగచర్లలో జరిగినటువంటి ఘటన చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపింది. ఏకంగా కలెక్టర్ పైన కానివ్వండి, అధికారుల మీద దాడి చేయడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఇందులో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు అటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం కానివ్వండి, పట్నంకి అటు కేటీఆర్ కూడా చెప్పడం వల్ల ఇదంతా జరిగిందని, మరోవర్ ఈ సురేష్ అనే వ్యక్తి కానివ్వండి, పూర్తిగా అసలు ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రొవోక్ చేసి ఏకంగా ఒక అధికారి మీద దాడి చేయించడం సంచలనంగా రేపింది. దీన్ని తెలంగాణ గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి దీన్ని సీరియస్గా తీసుకున్నారు. మంత్రులందరూ కూడా దీనిపైన అసలు ఏం జరిగింది, ఒక కలెక్టర్ పైన ఒక గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేయడం ఏంటి, దాడి వెనుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటూ ఎప్పటికప్పుడు అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. తెలుసుకొని కూడా అసలు ఎవరిని కూడా వదిలిపెట్టము. ముఖ్యంగా ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే బయటకు వచ్చారో అటు పట్నం నరేందర్ కానివ్వండి, మిగతా సభ్యులు, ముఖ్యంగా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సురేష్తో పాటు మిగతా కొంతమంది అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దీనిలో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తగిన శిక్ష విధిస్తామంటూ అటు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలోనే కొంతమంది అధికారులను వేసి ఒకవైపు రైతు కమిషన్కి సంబంధించినటువంటి అధికారులతో పాటు కోదండరామ్ని కూడా పంపించడం జరిగింది. మరొక వైపు మరికొంతమంది అధికారులను పంపిస్తున్నారు. ఇక రేపైతే కాంగ్రెస్కి సంబంధించినటువంటి లీగల్ టీం వెళ్ళి అసలు ఏం జరిగింది, నిజ నిర్ధారణ కమిటీ కూడా చేయనుంది. పొన్నం ప్రభాకర్తో పాటుగా ఇటు ఎవరైతే అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ కావండి, తిరుపతి వర్మ, వీళ్ళంతా కూడా రేపు 11 గంటలకు లగచర్లకు వెళ్ళనున్నారు. వెళ్ళిన తర్వాత పూర్తి పరిణామాలు తెలుసుకోనున్నారు. ఎందుకంటే ఆ వీడియోస్లో చూసినవి కానివ్వండి, లేదంటే ఎవరో చెప్పినటువంటి మాటల కంటే గ్రౌండ్లోకి వెళ్తే అసలు నిజంగా ప్రజల నుంచి ఈ ఏదైతే ఫార్మా భూమికి సంబంధించి వ్యతిరేకత ఉందా, లేదంటే ఎవరైనా ప్రొవోక్ చేసి కావాలని, అంటే వాళ్ళకి అసలు కొంతవరకు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, రైతులకు కానివ్వండి, అసలు కొన్ని విషయాలు తెలియదు, ఎవరో ఒకరు ప్రొవోక్ చేస్తే తప్ప వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేయరు. సో అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, ఆ రోజు ముఖ్యంగా అక్కడికి కలెక్టర్ వచ్చిన తర్వాత, అంటే ముందుగా కలెక్టర్తో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, రైతులందరూ మాట్లాడారు. కానీ ఎందుకు ఆ రోజు ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, వీటన్నిటిని కూడా గ్రౌండ్ లెవెల్లో అసలు రియాలిటీ ఏంటనేది అయితే తెలుసుకునే ప్రయత్నంలో రేపు పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర అధికారులు కూడా వెళ్ళనున్నారు. వెళ్ళిన తర్వాత కంప్లీట్గా అక్కడ 1-to-1 ప్రతి ఒక్కరితో మాట్లాడి అదంతా కూడా ఒక రిపోర్ట్ని తయారు చేసి ప్రభుత్వానికి అయితే ఇవ్వనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హేమ.